హలో అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే బాగున్నాను. మీరు గూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బచ్చల కూర పప్పు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని చక్కగా కడిగి తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్‌ని యాడ్ చేసుకొని కుక్కర్‌లో పెట్టుకోవాలి. ఫ్రెష్‌గా ఉన్న బచ్చల కూరని కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ పాన్ పెట్టి తగినంత ఆయిల్‌ని యాడ్ చేసుకున్న తర్వాత తగినంత మినపప్పు, తగినంత జీలకర్ర, తగినంత మామిడి గింజలు, తగినంత పచ్చెనపప్పు, హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం మిర్చి, ఇష్టముంటే వెల్లుల్లి గూడా యాడ్ చేసుకోవచ్చు. తగినంత కరివేపాకు. వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న బచ్చల కూరని యాడ్ చేసుకోవాలి. బచ్చల కూర చక్కగా మగ్గేంత వరకు కలబెడుతూ ఉండాలి. అది చాలా మగ్గిన తర్వాత కుక్కర్‌లో నుంచి తీసిన పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని కలపాలి. పప్పు కొంచెం చిక్కపడ్డ తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన బచ్చల కూర పప్పు తయారైపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.